23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం 23వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి బిడ్డలారా. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం 23వ వచనం అదేముందంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇప్పుడు 23వ వచనం, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారు ఉన్న చోటికి నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి, ఎవరో పిలుస్తున్నారు అభ్యాసని, ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికి అనుగ్రహించి మనల్ని నీతిగల మార్గాలలో స్థిరపరచును గాక. తమ్ముళ్ళారా వినండి. అమ్మా కళ్ళు తెరువు, ప్రార్థన చేస్తావు. కళ్ళు తెరుతలే తమ్ముడా, కళ్ళు తెరువు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ, అందరిని కలపాల, కళ్ళు తెరవాలా. విలసనం. పరిశుద్ధాత్మదేవుడు 2026 ప్రారంభంలో మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ తేదీ ఇచ్చాడు. ఏమని? భూరాజులందరికంటే నేను మిమ్మల్ని ఉన్నతంగా అన్నారులే చాలామంది, నాకు తెలుసు. పెడతాడు ఉన్నతంగా. అలా అనకూడదు అసలు. నువ్వు నీ నోటితోటి, నీ మైండ్లో కూడా అనుకోకూడదు బిడ్డ. దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇస్తే మాట తప్పడనాలి. అన్నారంటే ఇంకా ఆమె అయిపోయింది అడికి. ఈరోజు మరలా మన మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బలపరచడానికి ఇంకొక ప్రోత్సాహపూర్వకమైన లేదా మన మనసుల్లో నిత్యము గుర్తుంచుకోవాల్సిన ఒక ఆశీర్వాదాన్ని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన 2 మాటల్లో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆమేనండి. ఏం చెప్తున్నాడు దేవుడు? నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను. 20 వచనం ఏముంటుందంటే, 23-20లో ఒక దూత నీకు ముందుగా పంపుతున్నానండి, ఒక దూతని. 23వ వచనంలో నా దూత నీకు ముందుగా వెళ్తాడు అని. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే, యెహోవా దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు ఈ మాట. చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? మోషే గారితో. మోషే, నువ్వు ఐగుప్తులోంచి తీసుకొని వెళ్తున్నటువంటి ఉన్నారా? బతుకున్నారా? నవ్వించాలి సతీష్, అప్పుడప్పుడు నవ్వించకపోతే కొద్ది హొసన్నా ఉండవు కదా, మైకుల్లో ఉండు, ఏడే ఉండు. నవ్వించకపోతే కుదరట్లా. చెప్పుకుంటా పోతే మీరు మళ్ళీ చూస్తూనే ఉన్నారు కానీ వెళ్ళిపోయి ఉండరు. అప్పుడే లాగతా యేసునామలు బయటకు ఎక్కడున్నా కూడా రా అంటే వచ్చేస్తారు అది ఆటోమేటిక్గా. మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే 40 లక్షల మంది నుంచి మించి దాదాపు 30-40 లక్షల మంది తీసుకొని బయలుదేరుతున్నావు. నువ్వేమనుకుంటున్నావంటే, ఇంతమందిని నేను నడిపించగలనా, ఇంతమందికి నేను సమకూర్చగలనా? దేవుడేమో నేను మొయ్యలేని భారాన్ని నా తల మీద పెట్టేశాడు. వీళ్ళు చూస్తే ఒక్కొక్కరు కేజీ తినేవాళ్ళు. ఇప్పుడు ఊరు దాటి అడవిలోకి పోతే వాళ్ళకి ఏం పెట్టాలా? భోజనం పెట్టాలా? నీళ్లు లేవు. ఇన్ని లక్షల మందిని ఎలా, హౌ ఈజ్ పాసిబుల్? దేవుడేంటి నా మీద మోసేటి అంతా అని పాపం మోషే గారు మానవ కోణంలో కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఎలా చేయాలి? ఏదన్నా మాట్లాడితే అందరు కానీ ఉప్పు అన్నారు అనుకో, ఆ గాలి గుడుకోపోతా నేను. పాపం మా వాళ్ళు చిన్నోళ్ళు కాదు. ఐగుప్తు సొరకాయలు బీరకాయలు తిన్నది సొరకాయలు బీరకాయలు కానీ మామూలు బలం కాదు. అప్పుడప్పుడు నైలు చేపలు కూడా తిన్నారు. అందరూ కలిసి ఒకేసారి రెడీ 1 2 3 స్టార్ట్ అన్నారు అనుకో, నేను 40 లక్షల మంది గాలిలో లేచిపోతా. ప్రభువా ఎందుకు ఇంత పరీక్ష నాకు అని లోపల టెన్షన్ పడుతున్నాడు. వాళ్ళందరం చూసి వెంటనే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నేను ఒక్కసారి నా పనికి నిన్ను అరేంజ్ చేస్తే నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా మొత్తం నేను సెట్ చేస్తా. నిన్ను పిలిచింది ఎవరు? నేను. నిన్ను పంపింది ఎవరు? నేను. మండుచున్న పొదలో నుంచి నిన్ను పిలిచి నీతో మాట్లాడి పంపించిన నేను. నీకు చూసుకోనా? సరే, నీకు ఒక మంచి ధైర్యం ఇచ్చే మాట చెప్తున్నా విను. మోషే,
నేను నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను. 30 లక్షల మందికి ముందుగా పరలోకంలో నుంచి నేను పంపిన ఒక దూత ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. సైలెన్స్. పెద్ద మండల సైలెంట్ ఉండు. నేను ఒక దూతను నీకు ముందుగా పంపుతాను. ఆ దూత ఎక్కడెక్కడ మీకు ఏం అవసరమో అవన్నీ తీర్చుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దూత మాత్రమే కాదు, నా సన్నిధి కూడా మీకు తోడుగా పంపుతాను, ఉంటుంది. 40 సంవత్సరాలు మీరు అరణ్య యాత్రల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్క క్షణం కూడా నా సన్నిధి మీకు దూరంగా నేను చేయను. నా దూత 40 సంవత్సరాలు మీతోనే ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ 7 జాతుల వాళ్ళు ఉన్నారు మీకు శత్రువులు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులు, ఇలా 7 రకాల జాతుల వాళ్ళు అక్కడ కాపురాలు చేస్తున్నారు, దుర్మార్గులు. వాళ్ళందరినీ నా దూత ముందు వెళ్ళి సంహరిస్తాడు. మీకు మార్గం క్లియర్ చేస్తాడు. మీరు కత్తులు పట్టుకోవడం వరకే మీ పని, అంతా వెనకుండా చేసే దేవుడు నా దూత. ఆమేనండి. మీరు కత్తులు పట్టుకోండి, పేరుకి ఆ కత్తులు పట్టుకొని ఆడుకోండి. వెనక చేరి మీకు ముందు కనపడుతుంటారు, వెనక చేరి పనిచేసేదంతా ఎవరో ముందు వెళుతున్న నా దూత. మరి మిఖాయేలు దేవదూతను పెట్టాడా లేకపోతే రఘుయేలు దేవదూతను పెట్టాడా మనకు తెలీదు. ఒక దూతని అలాట్ చేశాడంట వాళ్ళ కోసం దేవుడు. నా సన్నిధి దూత నీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలు సరళం చేసి శత్రువులందరినీ మీకు ఎదురు రాకుండా చేసి, ఇదిగో నేను సిద్ధపరిచిన చోటుకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 23:20 ఉంది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. అబ్బా, త్రోవలో నిన్ను కాపాడి, 40 లక్షల మందిని కాపాడి. అరణ్యంలో తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, రక్తపింజరులు ఉంటాయి, ఒకటే దెబ్బ అవుట్. మిడినాగులు ఉంటాయి, బుల్ రాజా అంటే ఎల్లో సమాధి పెట్లు లేస్తాయి. ఇంకా సమాధి పెట్లు 40 లక్షల మందికి ఎన్ని పెట్లు కావాలా? బుల్బుల్ రాజాలు ఉన్నాయి. ఇలా నీకు మార్గంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదం నుంచి నిన్ను కాపాడటానికి నేను నా దూతను ముందు పంపుతున్నాను. నా దూత నిన్ను ప్రయాణంలో ముందుకు కాపాడుతాడు. కాపాడి నేను సిద్ధపరచిన చోటు అంటే ఏ చోటు అది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రమాణం చేసిన కనాను దేశానికి, నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను చేర్చేదాకా నా దూత నీకు ముందుగా పంపుతాను యేసు నామములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అనేక రకాల శత్రులందరినీ నిర్వీర్యం వారిని సంహరించి వారి ప్రాంతాన్ని నా బిడ్డలకు అప్పగించే వరకు, నా బిడ్డలు వారి ప్రాంతాల్లో స్థిరపడే వరకు ముందుండి నడవడానికి పరలోకము నుండి ఒక దూతను నేను మీకు అలాట్ చేస్తున్నాను. మోషే టెన్షన్ లేకుండా సంతోషంగా సాగిపో అని ధైర్యపరిచాడు మోషే గారిని. ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో ఇంక మందే ఉంది, ముందుండే దూత చూసుకుంటాడు. ఇంకేదైనా బండ దగ్గరికి వెళ్ళి, ఓ బండ నిన్ను కొట్టమన్నాడు దేవుడు, ఇప్పుడు నీలోంచి ఎవరు రావాలా? నీలో నుంచి ఏమి రావాలి? నీళ్లు రావాలి. ఇదిగో నువ్వు గాని రాకుండా ఉంటే నన్ను చూసి ఇస్రాయేల్ భాషలో శక్తి లేదనుకుంటారు, నేను కొట్టగానే నీళ్ళు చేయాలా? ఈ మాటలని ఏమి లేవు ఇంకా మోషే గారికి. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎవరున్నారు? దేవుడు నియమించిన దూత. ధైర్యంగా మోషేగా ధైర్యంగా వెళ్ళారు. యేసు నామమున హల్లెలూయా స్తోత్రం. ఇదిగో ఇదే యేసు నామమున నీలో నుంచి నీళ్ళు వచ్చిన గాక పఠాను కొట్టాడు అంతే ధైర్యంగా. చిన్న కర్రతో, మోషే కర్రతో బండను కొడితే బండ మధ్యలో పెద్ద క్రాక్ ఇచ్చిందంట. ఆ బండ బద్దలైన ఆ మధ్య ఉంది కదా, ఆ సందు ఉంది కదా, ఆ సందులో ఒక మనిషి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా ఆ బండ ఉంది. గూగుల్లో మీరు కొట్టండి, గూగుల్ కొట్టి మోషే రాక్ కానీ సీనాయ్ రాక్ ఎట్ సీనాయ్ అని కానీ మీరు కొట్టండి, ఆ బొమ్మ కనపడదు మనకి. అది ఎంత బండో తెలుసా? పెద్ద బండ, 3 మనుషులు నిలబడచ్చు అంత పెద్ద బండ. మధ్యలోకి చీలిపోయింది, ఒక మనిషి అవతలకి వెళ్ళిపోవచ్చు ఎక్కి. అంత చీలికొస్తే ఆ చిలుకులో నుంచి బావి నీళ్లు కదా వచ్చింది. బైబిల్ చెప్పింది సముద్రం అంత సమృద్ధిగా దేవుడు నీళ్ళని బండల్లో నుంచి తీసుకొచ్చాడమ్మా. అవతల పక్క తిరిగిపోయారు అనుకో నీళ్ళు ఉండవు, యువతల పక్క తిరిగితే నీళ్ళు పడతా ఉంటాయి.
ఏమనుకున్నాడు మన దేవుని శక్తి? ఆమె చెప్పగట్టిగా, పరలోక అద్భుతాల్ని భూమి మీద చూపించగల శక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మనం యేసు నామములో. ఈ రోజు వరకు మనం ఏడ్చాం. 2025లో ఏంది నా పరిస్థితి అయిపోయింది, నాకు కొన్ని వీడియోస్ వచ్చేసాను, చేయలేకపోయాను, నా వల్ల కాదని ఏడ్చావు కదక్క. 26 ప్రారంభంలో ప్రభు మనతో చెప్తున్నాడు, ఇదిగో బిడ్డ టెన్షన్ పడద్దు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు నా ప్రజల ముందు పంపిన దూత వారి కార్యాలన్నీ సక్సెస్ చేసి వారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చాడు నా దూత. అలాగే ఈ 2026లో మీకు ఆల్రెడీ నేను పెట్టున్నాను, మీకు అర్థం కాల, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఈ 2026 నుంచి మీ పనులు కూడా పూర్తి చేయడానికి నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందు పంపుతున్నాను. అతను నీకు ముందుగా వెళ్ళుచు నీ మార్గాలన్నీ సరళం చేసి నేను కోరిన చోటుకి నిన్ను నడిపిస్తాడు యేసు నామములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక మీరు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమో లేదు. మార్గంలో నిన్ను కాపాడడం కూడా ఆయన అతనే చూసుకుంటాడు, దూత చూసుకుంటాడు. నీకు ప్రమాదాలు వచ్చినాయా, దూత చూసుకుంటాడు. నీ బిడ్డలకు బాగలేదా, దూత చూసుకుంటాడు. నీ పిల్లల పెళ్ళిళ్ళా, దూత చూసుకుంటాడు. డీజేనా, దూత చూసుకుంటాడు. జేడీనా, దూత చూసుకుంటాడు. నీకేం బాగలేదు చెప్పు, నీ పరిస్థితి మొత్తం దూతున్నాడు. నమ్మండి అని ఈరోజు మనకి నమ్మమని చెప్తున్నాడు. నమ్మతారా, నమ్మరా? నమ్మకపోతే నేనేం చేయలేదు. నన్నేం చేయమంటారు? నేను మాత్రం నమ్మా. హోలీ జడ్జి మినిస్ట్రీ ముందు ఒక దూత నడుస్తున్నాడు. మనము కోరినంతకంటే, అడిగినంతకంటే, ఊహించినంతకంటే అధికముగా చేయగలిగిన యేసయ్య మన కొరకు ఒక దూతని అలాట్ చేశాడు యేసు నామములో. మనము ఓరకనే నిలిచి ఉండి చూస్తే చాలు, చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు యేసు నామములో. అంతే, తీసుకెళ్ళి కోరిన చోటుకు చేరుస్తాడు. ఎవరు కోరిన చోటుకి? మనము కోరింది వేరు, ఆయన మనకిచ్చేది వేరు. నమ్మండి. నవ్యా, నవ్యా నువ్వు కానీ అంకులు ఏందమ్మా సింబలా పెట్టావా, ఇమేజా పెట్టు. అమ్మ చూడండి అమ్మా, అదిగో బండల్లో నుంచి నీళ్లు కారుతున్నావు. ఇమేజ్ కనపడుతుందమ్మా మీకు? కళ్ళు ఉండేవాడు చెప్పండి అన్న, కనపడుతుందా? ఎందుకు కొంచెం మీకు క్లారిటీ లేదా? అదిగో మనుషులు, అదిగో అది బండ, ఇది బండమ్మా. ఇదిగో ఇప్పుడు ఇది నిజం బండ. గూగుల్లో మీకు ఇదే కనపడద్ది. సీనాయి పర్వతం మీద పైన ఒక రాయి ఎట్లా పెట్టారో దేవుడు ఎట్లా సెట్ చేశాడో, ఆ రాయి మధ్యలో చిలిపోయింది. ఇప్పుడు మనం అవతలకి నడిచి వెళ్ళిపోవచ్చు. అది సన్నగా కనపడుతుంది కానీ ఒక మనిషి అవతలకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం మనం కానీ టర్కీ దేశం పోయి చూస్తే, టర్కీ దేశ సరిహద్దుల్లో ఉంది. టర్కీ కాదు, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా సరిహద్దుల్లో ఉంది ప్రస్తుతానికి ఇది. ఆ సౌదీ అరేబియాలోకి వెళితే మనం కనబడతా ఈ రాయిని చూస్తాము. భవిష్యత్తులో నాతో పాటు వచ్చి ఈ రాయి చూసేవాళ్ళు అల్లు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు. అమ్మా అమ్మా ఈ బిడ్డల పేరు ఏం పేరు? అమ్మా సరితమ్మ. ఆ సరిత చెల్లి పేరు మలికమ్మ. మీరు ఉద్యోగాలు వస్తే మీరు కూడా ఛార్జీలు పెట్టుకుని మాతో రావాలా. ఇది ఖచ్చితంగా చూద్దాం, దీన్ని చూద్దాం. వాళ్ళు గట్టిగా ఆమెనానండి, ఆమెనాను. ఛార్జీ మీరే పెట్టాలా, పర్వాలే. అవసరమైతే నేను కూడా పెట్టుకుంటాను కొంచెం. మనం అందరం వెళ్ళి సౌదీ అరేబియా దేశంలో ఈ బండను చూచుదుము గాక. మీకు విషయం తెలుసా? ఆ రాళ్ల మీద ఇప్పటికి నీళ్లు పారి 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 రాళ్ళు నునుపైపోయినాయి, ఇప్పటికి అట్టే ఉన్నాయి. అక్క 1.5 సంవత్సరం వాళ్ళు అక్కడే కాపురం ఉన్నారు ఇశ్రాయేలీలు, సీనాయి పర్వతం దగ్గర. వాళ్ళకి కావాల్సిన నీళ్ళన్నీ అదే ఇచ్చింది. 1.5 సంవత్సరం నీళ్లు పారి 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 ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు నునుపు అయిపోయినాయి. ఇప్పటికీ అక్కడ నునుపుగానే ఉంటుంది. మీకు విషయం తెలుసా? ఈ బండలో నుంచి నీళ్లు కదిగో చూడండి, కాలవలాగా బారి. మళ్ళీ ఆ ఇమేజ్ పెట్టమా. ఆ నీళ్లు కాలవలాగా బారి ఈ నీళ్ళన్నీ ఎర్ర సముద్రం కలిసిపోయినాయి. పోయి నీళ్ళన్నీ ఎర్ర సముద్రం కలిసిపోతూ ఉంటాయి. తిండికి, బట్టలకి, ఉతుకోవడానికి, అన్నిటికీ ఆ నీళ్ళే. ఆ నీళ్ళని వాళ్ళకి సప్లై చేసింది ఎవరో తెలుసా? బండలో నిలబడిన దూత. ఆమె చెప్పండి గట్టిగా, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఇంత మంచిగా చెప్పినప్పుడు దేవుడు మాట నమ్మాల పడలేదు. వాళ్ళకి చేసింది దేవుడు మనకు చేయడేసి అంతక. వరిగొండలతో యుద్ధం చేసి మనకు మందిరం ఈడా దేవుడా? ఇస్తాడా ఈడా? వేస్తాడా ఈడా? ఎలా పనులు దేవుడు మందిరం కడతాడా కట్టడా? ఆయన మన ముందు వెళుతున్నాడు, ఆయన మన ముందు నడుస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూరలో కరేపాకలకు తీసి ఆయన పని చేసుకుంటాడు యేసు నామములో. నెల్లూరులో మనకు మంచి మందిరాన్ని ఆత్మలు ఇస్తాడా? ఎవడా? మనకు ముందుగా ఎవరు వెళ్తున్నారు? దూత. మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. విల్సన్ ముందు ఎవరు? విల్సన్ కుటుంబం ముందు ఎవరు నడుస్తున్నాడు? దూత.
అమ్మ మా ఆడి ఆగిపోయిందమ్మా, వస్తుందా చూసుకో ఒకసారి. తల్లే లాగనీకుండా చూసుకో తల్లే. మేఘనమ్మా లాగనీకుండా చూసుకో. ఎక్కడ ఉన్నామో మీ ముందు కూడా దూత మాకు నమ్మకం లేదు నాయన అనకూడదు. ఆ నమ్మకాన్ని, ఆ అపనమ్మకాన్ని పోగొట్టడానికి ఇప్పుడు ఈ వాక్యం. అక్క, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనకు తెలియదు, మనకు అసలు విషయం అర్థం కాలేదు. ప్రతి కుటుంబానికి దేవుడు ఒక దూతని అలాట్ చేసి ఉంటాడు. ప్రతి కుటుంబానికి ఒక దూత. ఇప్పుడు బాంధవ్యమైన కుటుంబానికి కాపలా కాయడానికి దేవుడు ఎవరు పెట్టాడు? దూతను కనుక పెట్టకపోతే మన బిడ్డలు గాల్లో కలిసిపోతారు. ఇప్పుడు వాళ్ళు తిరిగే తిరుగుళ్ళు, వాళ్ళు వెళ్ళే బైకుల మీద ఫాస్ట్లు, జీరో స్కిట్ ఏమంటుందని జీరో కట్టు, అంతే కదా ఎవరా? జీరో కట్టు డిష్ వైన్ పోతారు. మీ రోడ్డు మీద పోతుంటే ఫోటోలు చూస్తుంటారు. చుక్కల్లోకి ఎక్కినాడు చిన్నోడు, చిన్న ఫోటోలు పెట్టేసి ఉంటారు. ఏందమ్మా చిన్న చనిపోయాడు అబ్బాయి పోయి చుక్కల్లోకి ఎక్కినాడు. చూసారా పిల్లలు తాగేసి పోయి కొడుతున్నారు. పోయి కొట్టడం సుక్కల్లోకి ఎక్కడం, కొట్టడం సుక్కల్లోకి ఎక్కడం. ఇజ్రాయెల్ పాస్టర్ పోతే ఆదివారం పూట సుక్కల్లోకి ఎక్కట్లా. ఎందుకంటే ఇజ్రాయెల్ పాస్టర్ ముందు ఎవరు నడుస్తున్నారు? దూత. ఈ వేళకి అక్క చెల్లిలా మనం సమాధికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంకా ఆరోగ్యంగా బట్టగట్టి భూమి మీద నిలబడి ఉన్నావంటే నీ కుటుంబానికి దేవుడు ఒక దూతని అలాట్ చేసున్నాడు. మీరు నమ్మతానంటే ఒక మాట చెప్తా. ముత్తుకూరులో కనికిరమ్మని ఒక బిడ్డ ఉంది, కనికిరాజు భార్య. ఆ బిడ్డలోకి ఒకసారి దురాత్మ వచ్చింది. ఆ బిడ్డ ఒంట్లో ఒక దురాత్మ వచ్చిందమ్మా. ఆ రాత్రిపూట ప్రార్థన జరుగుతుంటే వస్తే నేను పట్టుకో, రాయేస్తున్నాము రైడా, ఏం పేరు నీ పేరు అని చెప్తే ఏదో పేర్లు చెప్పింది. ఇక చరిత్ర అంతా చెప్తుంది నాకు. ఏంది నా శాతం మొత్తం చెప్పించేస్తున్నావు నువ్వు అంటనే చెప్తుంది నాకు. ఆ రోజు చాలా అద్భుతమైన విషయాలు చెప్పిందమ్మా. అంతా రికార్డ్ చేసి పెట్టాను. ఆ యూట్యూబ్ ఛానల్ పోయింది, ఆ వీడియోలు పోయినాయి. ఆ మాటల్లో ఆ దురాత్మ ఒక మాట చెప్పింది. ఇదిగో ఈరోజు నేను నీకు ఎందుకు భయపడుతున్నాను తెలుసా? నువ్వు అడిగి ప్రతి దానికి నేను ఎందుకు సమాధానం చెప్తున్నాను తెలుసా? నీ పక్కనే ఒక బలమైన దూత ఉన్నాడు. చప్పట్లు కొట్టు. ఇదిగో నీ పక్కన బలమైన దూత ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నేనేమన్నా ఎక్కడ నాకు కనపడలేదు. ఇదిగో కనపట్ల నీకా, అదిగో తల పైన తల ఇంత తెల్లగా దగదగ మెరచు, నీకు కనపడట్లా? చూసా, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ మాటకి. దేవా, దెయ్యాలు నాకు ఇంత భయపడుతున్నాయి అంటే కారణము నాదేం లేదన్నమాట. అమ్మా, మన పక్షాన దేవుడు లేకపోతే పాస్టర్ని ఫుట్బాల్ ఆడేస్తాయి దెయ్యాలు. నాకే కదక్క, నీకు కూడా దోతున్నాడు కాబట్టి దయ్యాలు నీకు భయపడుతున్నాయి. నీ ఇంట్లోకి వచ్చి నీకు ఇంకా హాని ఎందుకు చేయట్లేదంటే నీ కుటుంబానికి దేవుడు ఒక దూతను సెట్ చేసి పెట్టున్నాడు, అలాట్ చేస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తున్నావంటే నీ చుట్టూ దేవుడు దూతను పెట్టున్నాడు. ఆ దురాత్మ చెప్పిన తర్వాత నేను ఏడ్చుకున్నా. ప్రభువా, నాకైతే అర్థం కావడం. ఇంకో మాట చెప్పింది. ఇదిగో నువ్వు మందిరంలో ఆరాధన చేస్తూ ఉంటావు కదా, ఆరాధన లాస్ట్లో అరస్తూ ఉంటావు చూడు, అప్పుడు దగ్గ మెరిసే సాక్షాత్తు నువ్వు ఆరాధించే దేవుడైన యేసయ్య నీ వెనక నిలబడుకొని ఉంటాడు. సో మలగొట్టేస్తున్నాములో దూత రావడం వేరు, మన దేవుడే రావడం వేరు. హల్లెలూయా, ఆమేన్. ఆరాధన ఎవరు వస్తాం మన మధ్యలోకి? యేసయ్య మన ప్రభువుని దేవుడు వస్తున్నాడంట. మా దయ్యాలు చెప్తున్నాయి ఈ మాట. మందిరం అంతా తెల్లని పొగొచ్చేస్తుంది, అది దేవుని మహిమ. అప్పుడే రోగాలు బాగవుతుంటాయి, అప్పుడే మమ్మల్ని లాగి బయటేస్తుంటాడు దేవుడు. అందుకే మేము కేకలేస్తుంటాం, ఆరాధనలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి అని దయ్యమే చెప్పింది నోరు తెరిచి. అందుకే ఆరాధన సఫలం కొట్టనంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు కొంతమంది. సైతాన్ గాడు వాళ్ళని కళ్ళు మూసుకొనిడు. యేసు నామములో మీరు దీవించబడుదురు గాక అన్నప్పుడు సఫలం కొడతా ఆమేన్ ఆమేన్, నో నా ప్రభువా హల్లెలూయా అంటుండాలా. కళ్ళు మూయి. ఆల్రెడీ యేసయ్య మన సన్నిధిలో, మన మందిరంలో ఉన్నాడు. ఆయన సన్నిధి మన దగ్గరకు వచ్చాడు. మీకు విషయం తెలుసా? యేసయ్య మన ఒక్క మందిరంలోకి రాడు, భూమి మీద ఉండే ప్రతి మందిరంలోకి ఒక్కొక్క యేసయ్య వెళ్ళిపోతాడు యేసునామంలో.
ఆయన ఎవరో తెలుసా? ఒకేసారి ప్రపంచమంతా ఉండగలిగిన సర్వవ్యాపి. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆడ చిన్న మందిరం ఉంది, ఆ మందిరంలోకి వెళ్తాడు. ఆడ ఇంకో మంది, ఆ మందిరంలోకి వెళ్తాడు. అన్ని దగ్గరలో ఒకే టైంలో ఉండగలిగిన వాడే దేవుడు. అంటే సర్వాంతర్వ్యామి. అమ్మ ఎవరు సర్వాంతర్వ్యామి. ఆరాధనలో దేవుడే వస్తాడంటమ్మా. ఇంకా చాలా మంచి మాట చెప్పాయి. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఇదిగో నువ్వు మాటలు చెప్తుంటావే, అవును కానీ ఈరోజు వాక్యం చెప్పావు కదా, మొత్తం చూసి వచ్చినట్టు చెప్పేవేంది అనింది. ఆ రోజు నేను ఏం చెప్పాను తెలుసా? ఆ రోజు నేను ఏం చెప్పానంటే ప్రకటన గ్రంథం గురించి వాక్యం చెప్పాను. ఆ రోజు అంటే సాతాను శక్తులు మరి అగాధంలో ఉంటాయి, ఏంది పాతాళం ఒకర, అగాధం ఒకర అని పాతాళం గురించి ఎక్కువ మాట్లాడాను అనమాట. ఆ రోజు చూసి వచ్చినట్టు చెప్తున్నావు, నువ్వు మొత్తం అట్టే ఉంటుంది అని చెప్తుంది. అది నేను పెట్టుకుని నేను ఎందామని అప్లోడ్ చేస్తున్నాను బిడ్డ, పోయింది ఆ ఛానల్ మొత్తం మీద. ఆ దయ్యం చెప్పింది ఏంటంటే, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మాటలేమో నువ్వు మాట్లాడతావు, కొన్ని మాటలేమో ఆయన నేను పక్కన పెట్టి ఆయన మాట్లాడతాడు అని చెప్పింది. అప్పటి నుంచి నాకు ధైర్యం పెరిగిపోయింది. అబ్బా, నా దేవుడే నా నోరు ఉపయోగించుకొని మాట్లాడితే ఇంకా నాకేం కావాలి బిడ్డ. ఇప్పుడు మీకు ధైర్యం చెప్పేది ఎవరు తెలుసు? నేను కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నా పిల్లలరా, మీకు నేను నా దూతను అలాట్ చేశాను, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. మీరు టెన్షన్ పడుతున్నారు. ఇజ్రాయేలీలకి, నా బిడ్డలకి 40 సంవత్సరాలు వారిని ప్రయాణములో ఏ అపాయం లేకుండా కాపాడటానికి, వారిని నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించడానికి, వారికి ఎదురొచ్చే ప్రతి శత్రువు మీద జయాన్నిచ్చి వారిని నిబంధన చేసిన కనానులో స్థిరపరిచేంత వరకు వారికి ముందుండి నడవడానికి నా దూతను నేను అలాట్ చేసినట్లుగా మీ కుటుంబాలకు కూడా నేను నా దూతని పెట్టి ఉన్నాను. గట్టి చెప్పు హల్లెలూయా. నమ్మితే చప్పలు కొట్టచ్చు గట్టిగా. ప్రభువును సంతోషపెట్టండి, ప్రభువును సంతోషపెట్టండి. కొట్టే చప్పట్లు. అమ్మ ఓడి కంటే గట్టి కొట్ట యేసు నామంలో. హల్లెలూయా. మన అన్నకి హుషారు వస్తే పట్టలేము అసలు అన్నని అసలు అన్నట్టు చూస్తున్నారు మీరు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం తీయడమా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. భయము చెందకు భక్తుడు, ఆ పాట తీసి పెట్టా ఎవరా వేసేద్దాం ఒకసారి బాంబు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం ఏముందమ్మా? ఏముందంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను ఏముంది? విడగొట్టేదని ఉందా, విర్రగొట్టేదని ఉందా? ఏముందమ్మా? విరుగానంతల్లా విర్రగొట్టేదని ఉందా? విడగొట్టేది కదమ్మా. నాకు విడగొట్టేది రాసుకున్నాను నేను. ఇనుప గడియలను విడగొట్టేదను. ఇనుప గడియలు అంటే ఐరన్ తలుపులు, మనకి ఇంటికి పెట్టుకుంటాం, ఇనప తలుపులు, డోర్లు. అవి కుక్కి వేస్తే రావు. ప్రభు అంటున్నాడు, ఆ ఇనప గడియలు నేను విడగొట్టేస్తా, పూర్తిగా వేరు చేస్తానని. ఆమె ప్రభు ఇక్కడ మంచి మాట చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు. ఇందాకేమో నా దూతను ముందుగా పంపిస్తున్నాను అన్నాడు. అమ్మ, దూత అయినా ఒకటే, మన ప్రభు అయినా ఒకటే, అంతా ఆయన చూసుకుంటున్నాడు మొత్తం. నేను నీకు ముందుగా వెళ్ళి, నువ్వు వెళ్ళే త్రోవలో కొన్ని మెట్ట స్థలాలు ఉన్నాయి, గతుకులు ఉన్నాయి, అతుకులు ఉన్నాయి. నువ్వు నడిచే త్రోవల్లో ముళ్ళు ఉన్నాయి, నువ్వు నడిచే త్రోవల్లో రాళ్ళు ఉన్నాయి, నీ పాదాలకు గుచ్చుకోవడానికి రాళ్ళు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, లోతైన ఊబులు ఉన్నాయి. బిడ్డ, నీకు తెలియదు, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలాలని నేను సరళము చేసి నిన్ను క్షేమముగా సజావుగా సాగిపోయేటట్టు చూసుకుంటా యేసు నామంలో. నీకు అడ్డుగా వచ్చే ఇత్తడి తలుపులు నేను ఏం చేస్తాను? పగలగొట్టేస్తా. ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలని విడగొడతాను. ఇత్తడి తలుపులు అంటే దురాత్మశక్తులమ్మా. ఇనప గడియలు అంటే రోగాలు, బాధలు, వ్యాధులు, మరణకరమైన స్థితి. వాటన్నిటిని నేను విడగొట్టేస్తా. నాకు అర్థం కాదు, ఎందుకు మనం అంటే ఇంత ప్రేమ ఏసైకి? మనం చూస్తే సినిమాలు మానకపోతుంటివి, మనం చూస్తే బూతు మాటలు మానకపోతుంటివి, మనం చూస్తే గందరగోళం మనుషులు అయిపోయింటివి, మనం చూస్తే గందరగోళంగా ఏడిపిస్తుంటివి. మరి ఎందుకమ్మా ఇంత ప్రేమ దేవుడికి? అందుకే దేవుని ప్రేమకి సాటి వచ్చే ప్రేమ ఈ లోకంలో ఇంకొక ప్రేమ. దేవుని ప్రేమని మనం సూచాయగా తెలుసుకోవాలంటే ఈ భూమి మీద తల్లి ప్రేమ చూడాలంట. తల్లి ప్రేమే దేవుని ప్రేమ కాదు. తల్లి ప్రేమను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది ఒక చిన్న బిట్టు, తల్లి ప్రేమ. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ నా దేవుడు ప్రేమిస్తున్నాడు.
నన్ను కూడా నా దేవుడు ప్రేమిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు నన్ను. అయితే యేసునామంలో మిమ్మల్ని ఏం కాదు అనట్లే, మిమ్మల్ని కూడా అంతే. నమ్మండి, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. మీ నోట్లో ఒకటే మాట రావాలి ఈ సంవత్సరం అంతా, నాకు నా కుటుంబానికి కాపలాగా దూతను పెట్టిన నా దేవానికి మహిమ కలుగునుగాక. నీ దూత ఎక్కడున్నాడో నాకు తిరిగి కనబట్లేదు, కానీ నా ఇంటి చుట్టూ నీ దూత కావలి ఉన్నాడని నాకు ఎంత ఆనందంగా ఉంది. దేవుని దూతల మనుషుల్లాగా నిద్రపోనే ముఠామేశ్వర బృందం ఎప్పుడు వస్తూ ఉంటాం ఇంటి మీదకి. మీకు తెలుసా బిడ్డరా, అమ్మా ఆరోగ్యరావు అని ఒక మాంత్రికుడు సాక్ష్యం చెప్పాడు యూట్యూబ్లో. ఆయన ఇప్పుడు మారి సేవ చేస్తున్నాడు. ఆరోగ్యరావు ఆయన పేరు, మాంత్రికుడు. చేతబడి చేసిన అనమాట. చూడండి మీరు యూట్యూబ్లో కొట్టి అయ్యానండి, అట్లా ఇంటే జీవితాలు బాగుపడతాయి. ఇంకోటి ఇని కాదు. ఆ ఆరోగ్యరావు గారు ఏం చెప్పారంటే, ఒక 2 కుటుంబాలు ఉన్నాయంట. 2 కుటుంబాలు క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నాయి ఆయన కాలనీలో. ఆ 2 కుటుంబాల వల్ల ఒక పాస్టర్ గారు వచ్చి ఆ ఊర్లో ప్రార్థన పెడుతున్నాడంట. చెప్పాలా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ ఊర్లో? 2 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీస్ వల్ల ఒక పాస్టర్ గారు వస్తున్నారు. ఈయన అనుకున్నాడంట, ఈ 2 క్రిస్టియన్ ఫ్యామిలీస్ లేపేస్తాను, ముందు వీళ్ళిద్దరికంటే కూడా పాస్టర్ని లేపేయాలా, పాస్టర్ని లేపేస్తా. నా పవరు 12 శక్తులు నేను సంపాదించుకున్నా. 12 శక్తులు నా కింద దాసత్వం చేస్తున్నాయి. 12 దెయ్యాలని నేను నా చేతిలో పెట్టుకోండా. 12 శక్తులు అని కూడా మనం దెయ్యాలన్నా, 12 దెయ్యాలు నా చేతుల్లో పెట్టుకోండి. మొత్తాన్ని పంపించి వాళ్ళ 3 కుటుంబాలు లేపేస్తా. ముందు పాస్టర్ని లేపేయాలా అనుకుంటే ఒకరోజు సెమీ క్రిస్మస్ ప్రార్థన పెట్టుకున్నారంట. అది కృష్ణా జిల్లా దగ్గర ఏదో ఊరి పేరు చెప్పారు బిడ్డ, మీరు ఏనండి, సాక్ష్యం ఉంది. వాళ్ళు టెంట్లు వేసుకొని మామూలు మంచి ప్రార్థన పెట్టుకున్నారు వీధిలో. ఈయన కోపం వచ్చేసింది, ఏమిరా ఈ ఊరిలో మాంత్రికుడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా ఎర్రవేగుతున్న సైతానికి బేటల్లరా చూపిస్తాం ఆ సంగతి అని వెళ్ళిపోయినా పొలాల్లోకి పోయి పూజలో కూర్చున్నాడంట. పూజలో నీకు ఢలాషి షపల్ అని ఏదన్నాడు, వచ్చింది ఒక దెయ్యం. టేంటే అమ్మ మీకు తెలుసా, పూజలో కూర్చొని మంత్రాలు చదివితే దెయ్యాలు వచ్చేస్తాయి. ముగ్గేశాడంట, ముగ్గు మీద కూర్చున్నాడు, ముగ్గు ముందు కూర్చున్నాడు. ఏంటంటే ఢాకిని శంకిని వచ్చేసింది ఒక మనిషి అంట. అతను చెప్తాడమ్మా, అతనే చెప్పాడు, ఒక మంత్రం చదివితే ఒక దెయ్యం వస్తుంది. అయ్యగారు చెప్పండి, అదిగో ప్రార్థన జరుగుతుందా, వినపడుతుందా? అవునయ్యా. నువ్వేం చేస్తావో తెలియదు, ఆ పాస్టర్ మీద పడిపోవాలా, ఆ శామ్యాలంతా తలకాయ బద్దలైపోవాలా, రక్తం గారుతుంటే వచ్చి నాకు సువార్త, నా గుడ్ న్యూస్ చెప్పాలి, నువ్వు పో తొందరగా. ఓ ఎస్ మై లార్డ్ అనుకుంటే అయిపోయింది దెయ్యం. పోయి ఆ ప్రార్థన జరిగే చోటుకొచ్చి అంత దూరాత్మ గాలి కదా వచ్చేసి రౌండ్ తిరుగుతూ ఉంది. ఎలా కొట్టాలి, ఇదంతా కలిసి ఆ పాస్టర్ తల మీద పడాలా అని ఎటగొట్టాలి, ఆ పక్క నుంచి కొట్టాలి, ఈ పక్క నుంచి కొట్టాలి, ప్లాన్లు వేసుకుంటే వచ్చింది. ప్రార్థన జరిగింది, వచ్చిందంట దెయ్యం. వస్తే ఆ షామియానా చుట్టూ, అంటే అవతల పక్క లోపల పక్క కాదు, షామియానా చుట్టూ ఒక గోడలాగా బగ 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 మండుతుందంట. మా అగ్ని కొట్టాలనిపించట్లా అందలా, మీకు అందలా కొట్టు యేసు నామములో హల్లెలూయా. షామియానా చుట్టూ ఏం మండుతుంది? అగ్ని ప్రాకారం ఉందంట. ఇప్పుడు లోపలికి పోతే కదా గాలి వచ్చేది, కొట్టేది. చూస్తున్నాడు, అడు తిరిగింది, ఇడి తిరిగింది, పొట్టి దెయ్యం మొత్తం తిరిగి ఇడి తిరిగి అంటది, ఆటది, ఆడపోతే కాలుతుంది అగ్ని. మొత్తం తిరిగి వల్లగాకి వచ్చేసింది. అబ్బాయి గారు పూజలో ఉన్నాడు, డాకిని పోయింది, అయిపోయింది రాసి ఈరోజు నాకు మొత్తం అయిపోయింది ఈరోజు అనుకుంటా. గుడ్ న్యూస్ కోసం చూస్తాడు. అయ్యగారు అనింది మళ్ళా, ఏమే అయిపోయిందా, కొట్టావా, రక్తం కాలిందా? రక్తం కాలేదు. ఆ చుట్టూ ఏం మండుతుంది? అగ్ని మండుతుంది. నా వల్ల కావట్లా, పోయేదంగా నా వల్ల కాలేదయ్యా, పనికి మారిందనా, ఎన్ని మాంసం పెట్టాను నీకు సైతానరా, తిని నేను పెడితే కోళ్ళు తిన్నావు, మేకలు తిన్నావు, ఒక పనికి మారిందనా, నా వల్ల కాలేదండి. మళ్ళా డాకినే మళ్ళీ కూడా వచ్చింది, మళ్ళీ పెద్దది. అమ్మా అది పోయించింది, అదే ఏడ్చింది, ఇంకోటి పోయి ఏడ్చింది. లాస్ట్ అన్నిటికంటే పెద్దదాన్ని పిలిచాడంట. ఆ పెద్దదాని పేరు ఏం చెప్పాడు తెలుసా?
లాస్ట్ వాడు వెళ్ళాడు. 10కి మళ్ళీ నేను చూసుకొని వస్తాను పోతే వాడికి అదేకపోతే వాడికి మొత్తం మూతి మొత్తం తోక మొత్తం కలిపింది. పరిగెత్తుకొని వచ్చేసాడు. అయ్యా, అక్కడ కనీసం పాస్టర్ గారిని కాదు, ఆ లోపల కూర్చో ఉన్న ఏ వ్యక్తిని కూడా ముట్టలేం మేము. ఇంకా మా శక్తి కంటే ఆ చుట్టూ ఉన్న అగ్ని శక్తి గొప్పది. పిచ్చోడా, నువ్వు పెట్టుకుంది ఎవరో తెలుసా? ప్రపంచాన్ని కదిలించిన రక్షకుడు, ప్రపంచాన్ని నిర్మించిన విశ్వాధిపతి, సృష్టికర్తతో పెట్టుకున్న ఒరే పిచ్చోడా, వదిలేయి బాగుపడతావు. అతనితో పెట్టుకున్నావంటే బూడిదైపోతావు నువ్వని. ఆమేన్. టప్పని మాయమైపోయాడంట. అప్పుడు భయం వచ్చింది ఈ మాంత్రికుడికి. అంటే నేను కలిగి ఉన్న 12 దయ్యాల కంటే, శక్తుల కంటే ఇంకొక పెద్ద శక్తి ఉందా? ఇప్పుడు ఆ శక్తిని సాధించుకోవాలంటే నేను ఎన్నిటిని వదిలేసి యేసయ్య దగ్గర పోవాలనుకున్నాడంట. ఆ తర్వాత మార్పు నొంది ఈ 12 శక్తులే ఈ వ్యక్తిని కొట్టేసి భయంకర క్యాన్సర్ రోగం పెట్టిని చంపైపోతుంటే, దేవుడి దయ వల్ల మరి కరపతిని ఇచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు హాస్పిటల్ పోవడం వల్ల మారు మనసు పొంది ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు పాస్టర్గా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. భూలోకంలో ఉన్న శక్తులన్నిటికంటే ఒకే ఒక శక్తి గల దేవుడు, మనం ఆరాధిస్తున్న న్యాయాధిపతి అయిన యేసు. ఆ దేవుడు మీ కుటుంబాల చుట్టూ ఎవరిని పెట్టున్నాడు? దూత. ఒక దూతను మీకు ముందుగా పెట్టున్నాడమ్మా. సంతోషంగా నిద్రపోండి చర్చిల్లో, ఇంకా ఇబ్బంది లేదు మీకు. నేను చెప్తున్నా కదా, హ్యాపీగా పడుకోండి. మీకు తేగేలా టెన్షన్ లేకుండా పడుకోండి, ఇంకా నిద్రపోండి, వాకి నిలబకండి. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అన్నీ సప్లై చేస్తాడు యేసునామములో. వచ్చే ఆదివారం వాక్యం లేదు, అందరూ పడుకుందాం అంతే. ఇంకా అంతేనా? దేవుడు మీకు శక్తినిచ్చునుగాక, మీకు బలమునిచ్చునుగాక. బిడ్డలారా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతానని మన దేవుడు వాగ్దానం ఇచ్చాడమ్మా. అమ్మ, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో బాధపడుతున్నావేమో. నా బిడ్డ భవిష్యత్తు ఏమైపోద్ది, పెళ్లి చేస్తానా చేయలేనా, నా బిడ్డ ఉద్యోగాలు వస్తాయా రావా అని అనుకుంటున్నావేమో. అక్క, ధైర్యంగా గొంతెత్తి చెప్తున్నాను, నా 2 బిడ్డలకి, నా కుటుంబానికి ఒక దూత కావాలా ఉన్నట్టే నీ కుటుంబానికి ఒక దూత కావాలా ఉన్నాడు. నమ్మి ప్రభుని స్తుతించండి. దేవా, నా అక్క చెప్తున్నా, దూత కానీ నీకు కాపలా లేకపోతే ఇంతవరకు నువ్వు భూమి మీద బ్రతకవు అంతే. నేను ప్రార్థన చేయట్లేదు సార్, నాకెందుకు ఉంటుంది? నువ్వు యేసయ్య ముద్ర కలిగి ఉన్నావు కాబట్టి ఆల్రెడీ నీకు అలాట్ అయిపోయింది యేసునామంలో. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు కదా, యేసయ్య నా దేవుడిని ఒప్పుకుంటున్నావు కదా, నాకు దేవుడు యేసయ్యని ఒప్పుకున్నావు కదా. అలా నువ్వు ఆయన విశ్వసించిన మరుక్షణమే మనందరి కోసం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దూతను దేవుడు ఏర్పాటు చేశాడు. బిడ్డలారా, ఆ దూత మనకు కనబడాలంటే ఎక్కువ మన ప్రార్థనలో ఉంటే అప్పుడు మనం ఆ దూతను స్పర్శించవచ్చు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది, తెల్ల బట్టలు వేసుకొచ్చాడయ్యా, నేను పో 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 అంటున్నాను, ఆ పెద్ద ఆయన రాగానే ఎన్ని వెళ్ళిపోయి అని చెప్తుంటుంది పాస్టమ్మ. మనకున్న దేవతలు మన కళతో చూడాలంటే ఎక్కువ కొంచెం దేవుడి దగ్గరగా జరగాలి, ప్రార్థన దగ్గరగా జరగాలి. వాళ్ళకి మాత్రం కనబడతారు. బిడ్డరా, కనబడినా కనబడకపోయినా ఒక మాట వాస్తవం, మన కుటుంబాల ముందు, మన వ్యాపారాల ముందు, మన ఉద్యోగాల ముందు, మన చేతి పనుల ముందు, మన పిల్లల ముందు దూత నడుస్తున్నాడు. నీ కొడుకుని గురించి దిగులు పట్ట మానే యేసునామలంతే. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా భర్తని, నా వ్యాపారాల్ని, నా ఉద్యోగాల్ని సమస్తం పరీక్షించి కాపాడి సంరక్షించి నా ముందున్న మెట్టైన స్థలాన్ని సరళం చేసి లోయలు పూడ్చి నన్ను క్షేమంగా నడిపించడానికి నా దేవుడు నా ముందు ఒక దూతని పెట్టాడని ధైర్యముతో నడిచిపోవుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీకు ఎదురొచ్చే ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి యేసునామములో. నీకు ఎదురొచ్చే ఇనప గడియలు విడిపోతాయి యేసునామములో. ఈ రీతిగా ధైర్యము తెచ్చుకొని సాగిపో బిడ్డ. చదివే బిడ్డలు చెప్తున్నాను, బిడ్డ నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నువ్వు నమ్మమ్మా. నీ ముందు దేవుడు దూతం అన్నా సార్ 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 ఆపండి సార్, మా కాంపిటీషన్ మామూలు కాంపిటీషన్ కాదు సార్, మన మార్కులు చూస్తే అంత మాత్రమే సార్, చిన్న జాబ్ కూడా రాదు సార్. నేను చెప్తున్నాను నీకు, పిచ్చిదానా, నిన్ను దీవెనకరంగా మార్చడానికి నీ ముందు నడుస్తున్నవాడు లోకములో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు. ఆమె చెప్పగట్టిగా. ఆయన సన్నిధి దూతను నీకు ముందుగా పంపి నీకు అడ్డొచ్చి పగలగొట్టి నీ కొరకు ఒక స్థితిని ఏర్పాటు చేసి పెట్టున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ, విశ్వాసంతో ఉండు. నా మీద నాకు నమ్మకం లేదు సార్, నో ప్రాబ్లం. నీ మీద నీకు అసలు నమ్మకం ఇవ్వబడలే. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలా? నీ ముందు నడిచిపోయే దూతను బట్టి సంతోషించు. నీ కుటుంబం ముందు నడిచే దూతను బట్టి సంతోషించు. నా పిల్లలు మారరు సార్ అనబాకు. నీ పిల్లలు మార్చడానికి దూత ముందు వెళ్తున్నాడు. ఇక్కడ కూర్చున్న కొంతమంది యవనస్తులు, నిన్న బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా యూతే.
నిన్న మన బిడ్డలు బాప్తిజం తీసుకున్నారు కదా, ముసలి వాళ్ళంతా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, కానీ అందరు యూతే. యవనస్తులు కావాలని కోరుకున్నాను నేను కూడా. యవన బిడ్డలు దేవుడు లాక్కున్నాడు. ఆ బిడ్డలు భయపడుతుంటారు, ఏం నా పరిస్థితి, ఏం టెన్షన్లే. ప్రభుని బట్టి ఆనందించండి, ప్రభుని బట్టి సంతోషించండి, కాస్త కష్టపడండి. దేవుడు తన దూతను మీకు ముందు పంపుతున్నాడమ్మా. మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి, మీ భవిష్యత్తులు కట్టబడతాయి, మీరు మంచి ఉన్నత స్థితిలోకి వస్తారు, మీరు సంఘానికి మంచి పేరు తెస్తారు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. యేసునామంలో తెస్తారా? తెస్తారు. అది మనకు అనవసరం. నువ్వు సైలెంట్ సాగిపో. బండలు నీ ముందు బద్దలై నీకు నీళ్ళు ఇచ్చే రోజులు వస్తాయి యేసునామంలో. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నీ చుట్టూ కంచె వేసి దేవుడు నడిపిస్తాడు, నడిపించుచున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను పాట పాడతా బిడ్డ. మీరు ఏబిఎం కాంపౌండ్లో పుస్తకాలు అమ్మే షాపుకి పోతే, అదేం పేరమ్మా మా పాకిస్తాను, ఏం పేరమ్మా? అది కాదు, ఆ పుస్తకం పేరు అంతేనా? గుల్షాన్ ఇస్తారా? గుల్షాన్ ఇస్తేర్ అనే బుక్ దొరకద్ది. పాకిస్తానీ యువతి సాక్ష్యం అని. పాకిస్తాన్ యువతి సాక్ష్యం బిడ్డలారా, నేను ఎంత ఏడ్చాను ఆ పుస్తకం చదివి. ఆమె పుట్టినప్పటి నుంచే పోలియోతో పుట్టిందనమాట, నడవలేదు. చిన్న వయసు నుంచి మంచం మీద ఉండింది. ఆమెకు 19 సంవత్సరాల వయసులో రకరకాలు తిరిగారు, హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ పోయారు, లండన్ పోయారు, మొత్తం చూపించుకున్నారు, కాళ్ళు రావని చెప్పేశారు. ఆమె ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఖురాన్లో మరియమ్మ కొడుకు యేసుప్రభు గురించి రాసి ఉందంట. ఈయన గురించి రాసి ఉంది ఏందని మాట్లాడుతూ ఉంటే ఆమె దిగులు పడిపోయి ఇంకా నా కాళ్ళు రావుని ఆడస్తూ ఉంటే ఒకరోజు కలలో యేసుప్రభు దర్శనమిచ్చారంట. అమ్మా, నేను యేసుప్రభుని, రక్షకుడిని. ఇట్లారా అదని చదువుకుంటా వస్తే తర్వాత ఆమె కలలో ఒకసారి మాట్లాడాడు. తర్వాత 12 గంటలప్పుడు ఒకసారి సాక్షాత్తు గదంతా వెలుగు నింపబడిపోతే ఒక దగ్గ మెరిసే ప్రకాశంలో ప్రకాశించే బట్టలు వేసుకున్నటువంటి ఆమె చెప్తుంది, పొడవైన వెంట్రుకలు, చూడడానికి మొత్తం యేసుప్రభులాగే ఉన్నాడని. ఆమె కళ్ళతో చూసిందంట మా దేవుడిని. ఆమె కొరకు, ఆ అమ్మాయి కొరకు దేవుడు తన అసలైన స్వరూపంలోనే ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చాడు ఆమె దగ్గరికి. పోలియోతో మంచం మీద పడుకొని చూస్తూ ఉంది, కళ్ళు కారిపోతూ ఉన్నాయి. దగ్గరకు వచ్చి, గుల్షాన్, ఈ రోజు నుంచి నీకు ఈ వ్యాధి ఉండదు, నువ్వు నడుస్తావు అని చెప్పాడంట. పైనుంచి కింద దాకా అలా సర్దాడంట. వెంటనే ఆయన మాయమైపోయాడు. కళ్ళు తెరిచి వస్తుంది, మాయమైపోయాడు, వెలుగు తగ్గిపోయింది. ఆ గదంతా గొప్ప వెలుగుతో నింపబడింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోయింది. బిడ్డరా, ఎవరో తిరిగినట్టుగా లే అంటే ఆమె అసలు ఎవరో కదిలిస్తేనే లేస్తుంది, ఆమె కదలలేదు. యేసు ప్రభు సాక్షాత్తు వచ్చి ఆమెను దర్శించినప్పుడు ఆ రాత్రి కేకలు వేస్తా, గంతులేస్తా, మెట్లు ఎక్కతా, పరిగెత్తుతా, నన్ను యేసు స్వస్థపరిచాడని కేకలేస్తా. బిడ్డలారా, తన ఇంటి వారందరికీ సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తన అన్నదమ్ములు చంపేయాలనుకున్నారు అమ్మాయిని. తర్వాత తప్పించుకొని బయటికి వెళ్ళిపోయి ఒంటరిగా తన అక్కచెల్లెలికి బాప్తిసాలు ఇచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా నిలబడి సేవ చేసింది. బిడ్డలారా, ఒకరోజు సేవలో వెళ్ళేటప్పుడు, దీనికోసం చెప్పింది నేను, ఆమె సేవలోకి వెళ్ళేటప్పుడు మరి పాకిస్తాన్ దగ్గర బస్సు ఎక్కి ఆమె లాహోర్కి రావాలని రాత్రి 11 అయింది. రాత్రి 11 అయిపోయింది. బస్సు ఉంటుందా లేదని వెళ్ళిపోతుంటే ఆ బస్సును అందుకోవడానికి ఒకే ఒక ఆటో ఉందంట. బస్సు 11 గంటలప్పుడు మగపిల్లలు తిరుగుతూ ఉన్న రోడ్డు మీద, అయ్యా నేను నీ పని కోసం వెళ్తున్నా, నేను వెళ్ళకూడదు ఈ టైంలో, ఆడపిల్లని, నాకు ఇప్పుడు నిండి 25 ఏళ్ళు లేవు, నన్ను ఇబ్బంది పెడతారు, నేను నీ పని కోసం వెళ్తున్నా అని ఏడ్చుకుంటా వెళ్ళింది. ఆమె బస్ స్టాండ్కి వెళ్ళేకి మగపిల్లలందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంతలో ఒక ఆటో ఉందంట. అక్కడ పెద్ద ఆయన, తెల్లగడ్డం ఉంది, పెద్ద ఆయన హిందీలో మాట్లాడింది. అయ్యా నన్ను పలానా బస్ స్టాండ్ దగ్గరికి వదలాలి. సరే అమ్మా ఎక్కుమా అని ఎక్కించుకున్నాడు. ఎక్కడి దాకా వెళ్తున్నావు అమ్మా, ఏది టైంలో వెళ్తున్నావు, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంది, అదే అంకుల్, దేవుడి దయవల్ల దేవుడిని చూపించాడు అంకుల్ అని ఆ మాట్లాడుకుంటూ వెళ్ళి గంట ప్రయాణం తర్వాత బస్ స్టాండ్ దగ్గర దిగిందా. ఆయన దిగి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ బస్సు దగ్గరికి వెళ్తా ఉంది. వెనక్కి తిరిగి చూసింది. ఆయన డబ్బులు తీసుకోలేదు, వదిలే మా ఆడపిల్ల కదా, వదిలే పోని చెప్పాడంట. కొంచెం ముందుకు వెళ్ళి తిరిగి చూస్తే ఆటో కనపడలా. ఏం కనపడలేదా? ఆటో కనపడలా. భయం వేసింది. తర్వాత బస్సులోకి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని కన్నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ప్రభువా, ఆటో కనపడలేదేంటి, ఆటో ఏమైపోయింది, ఏం జరిగింది అసలు నాకు తెలియాలి నేను ఆడస్తా ఉంటే ఒక స్వరం వినపడుతుందంట. అమ్మా, ఈరోజు నువ్వు ఎవరు ఆటోలో వచ్చావో తెలుసా? ఆది కాలంలో నా సేవ చేసిన పేతురు గారు ఆటోలో వచ్చావు నువ్వు. వా, ఎవరు ఆటోలో? అపోస్తులు పేతురు గారిని ఆత్మని దేవుడు భూమి మీద పంపితే పేతురు గారు ఆమెకు ఆటో నడిపాడంటమ్మా. గుండెలు పగిలేలా ఏడ్చి రాస్తుంది దాంట్లో.
నన్ను మా పేతురయ్య గారు ఎన్ని చేపలు పట్టి పేతురయ్య గారు, అమ్మ మీకు దేవుడి గురించి తెలియదక్క, మీకు అర్థం కావట్లేదక్క, మీరు నమ్మితే మీ కొరకు పరలోకం నుంచి ఎవరినైనా పంపిస్తాడు దేవుడు. కొట్టు అందుకో, ఇంకా అట్టా కొట్టేదే పొడికి కావాలి ఈ సప్పట్ల, కొట్టు గట్టిగా. పేతురు గారు చాడో వెళ్తే యేసునామములో ప్రభువుకి మహిమ కలుగును గాక. నా కొరకు పౌలు గారు కూడా పంపిస్తాడు అవసరమైతే. నా కోసం ఎందుకు వస్తాడులే, నేనే ఒక పెద్ద నేను భయపడతాను ఆడపిల్లల కోసం, ఆ యవ్వనస్తులు ఆడపిల్లల కోసం. ఆ రోజు అప్పుడు ఆటోలు లేవు అసలు. పేతురు గారిని భూమి మీదకి పంపి ఒక ఆటోని ఏర్పాటు చేసి, అది కూడా ఆత్మ సంబంధం ఆటో, ఎలీషా ప్రవక్త తీసుకెళ్ళిందే. ఏంటది? అగ్ని రథాలు, పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆటో. మగపిల్లలు నవ్వుకుంటూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎక్కింది. అది నిజమైన ఆటోగానే పోయింది. ఆమెను దింపేసి బస్సు ఎక్కించి అంతర్ధానం అయిపోయాడు. పేతురు పంపించాను, నా బిడ్డ నిన్ను ఎందుకు వెళ్తాను, నేను నీకు ముందుగా నా దూతను పంపున్నాను కదా, ఎందుకు టెన్షన్ పడతావు, సంతోషంగా వెళ్ళి నా సేవ చేయి. బిడ్డారా ఎంతో నమ్మకంగా సేవ చేసి చివరిలో ఆమె బిడ్డారా మరి ఇప్పుడు బ్రతుకుందో చనిపోయి తెలియదు, మంచి సేవ చేసింది. దేవుడు తన పిల్లల్ని వదలడు, దేవుడు తన బిడ్డల్ని వదలడు. మీ కుటుంబాలకు కూడా దేవుడు దూతని పెట్టున్నాడా పెడతాడా? పెట్టున్నాడు కాబట్టి తాగుబోతు భర్తలు ఇంకా చచ్చిపోకుండా బతుకున్నారు. మన కుటుంబానికి దూతలు ఉన్నారు కాబట్టి తాగుబోతు పిల్లలు చచ్చిపోకుండా ఇంకా బతుకున్నారు. లోకంలో అయితే చుక్కల్లోకి ఎక్కి అందరూ ఎక్కిపోతారు చుక్కల్లోకి, మనం ఇంకా చుక్కల్లోకి ఎక్కట్లేదంటే. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక, అబ్బా చప్పట్లో గోరి ఆమె చప్పట్లు కొడతాం గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు, భయము చెందకు నీకు జయము దయచేయువాడు, భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు, దేవుడే ప్రతి కుటుంబానికి దేవుడు బిడ్డ ధైర్యం ఉండు, అకారికే కాదు, నీకు దేవుడు తన దూతను ముందుగా పెట్టాడు. భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు, చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. భూకంపం కలుగలే, నీ కొరకు భూకంపాన్ని పంపుతాడు యేసునామములో. హల్లెలూయా. ఊసుమము చేస్తున్న పాట ఏంటుంటే మీకు ఎట్లుందో కానీ, భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా, ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆడదాం ఇంకో వచనం కూడా. తెలిసిన నాకు ఒక స్టెప్ నేర్పి, తెలిసిన స్టెప్ రావట్లేదు, తెలిసిన నాకు జానపదం నేర్పి. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు
ముగ్గురు బొమ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే నాలుగవ వాడు ఉండాలి అబ్బబ్బబ్బా ఓ భక్తుడా నాలుగవ వాడు ఉండలేదా హల్లెలూయా నాలుగవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగవ వాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు హల్లెలూయా. ఆ అమ్మాయిని ఎవరు తోలేరు? ఆ మాటోళ్ళు ఎవరు తోలేరు? ఎవరు తోలేరు? సుబ్బారావు కాదు, పరలోకంలోంచి దేవుడు పంపిన పేతురు గారు. ఆ యవ్వన బిడ్డ కోసం ఆ రాత్రి పరలోకం నుంచి ఆటో పంపిన నా దేవుడు నీ బిడ్డను బాగు చేయడానికి దూతను ఆల్రెడీ లైన్లో పెట్టున్నాడు యేసునామంలో. నా ప్రభువా, నువ్వు నా బిడ్డను మారుస్తావన్న నమ్మకం నాకు ఉంది. నా ప్రభువా, పడిపోయిన నా వ్యాపారాన్ని లేపతావన్న నమ్మకం నాకు ఉంది. నా ప్రభువా, పడిపోయిన నా చేతి పనులను లేపతావన్న నమ్మకం నాకు ఉంది. నీ దూత నా కుటుంబం ముందు లేకపోతే నేను ఇప్పటికి మట్టిలో కలిసిపోవాల్సింది అనుకోవాలక్క. ఎంత సంతోషమో నిజంగా చెప్పాలని బిడ్డలారా. ఆర్థిక రంగంలో నిన్ను దీవించడానికి ఆయన దూత మన ముందు వెళ్తున్నాడు. సామాజికంగా నిన్ను దీవించడానికి ఆయన దూత మన ముందు వెళ్తున్నాడు. ఇల్లు లేని నీకు, సొంత స్థలం లేని నీకు, నాకు కూడా స్థలం లేదు బిడ్డ, నాకు కూడా స్థలం లేదు. దేవుని అడుగుతా ఉండ, ప్రభువా ఒక్క స్థలం ఈ ప్రభువా, ఇల్లు ఈ ప్రభువా అని అడుస్తూ ఉండ. నీ పదాల దగ్గరైనా నాకు ఈ ప్రభువా అడుస్తాడు. ఆధార్ కార్డు లేదు, రేషన్ ఏ కార్డు లేకుండా బతుకుతున్నాను నేను మరి దారుణంగా. నా దగ్గర ఏ కార్డులు లేవు. ఎవరు ఇట్లా నాకు మీ అడ్రస్ చెప్పి అడ్రస్లు పెట్టండి, ఏం పెట్టాలా? కానీ ఇట్లాగే నన్ను ఉంచడు నా దేవుడు. నాకు అడ్రస్లు ఇస్తాడు యేసునామంలో. ఎందుకు మన ముందు ఎవరు నడుస్తున్నారు? దూత. బిడ్డలారా, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో నిన్ను నడిపించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బాగు చేయడానికి బిడ్డ, గర్భము తెరిచి పిల్లల్ని ఇవ్వడానికి, ఇల్లు కట్టించి నిన్ను స్థిరపరచడానికి, సమాజంలో దీవెనకరంగా మార్చడానికి, ఒక రోషం కలిగిన బ్రతుకు బతకడానికి, 10 మందికి మాదిరికరంగా జీవించడానికి నా దేవుడు నీకు ముందు తన దూతను పంపుతున్నాడు. ధైర్యంగా సాగిపోవుదుముగాక. కన్నీళ్ళతో వచ్చిన బిడ్డలారా, ధైర్యంగా వెళ్ళండి. మీ ముందు ఎవరు నడుస్తున్నారు? దూత. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో దూత నడిచి కొన్ని కార్యాలు చేశాడు. కొంతమందికి గుర్తు చేసి ప్రార్థన చేస్తాను బిడ్డ, గుర్తు చేసి ప్రార్థన చేసేస్తాను. టైం అయిపోయింది. నేను స్టార్ట్ చేసి 45 నిమిషాలు అయింది. 5-10 నిమిషాల్లో. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం. దూత ముందు వెళ్ళాడు. ఆ మాట చదువుదావా? ఆదికాండం 24:7 చదువుతలే తీస్తే. అబ్బబ్బా, ఎంత మంచి మాటలమ్మా. నేను చదువుతా తల్లి, ఒకసారి తీసాను. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. చెప్పు గట్టిగా హల్లెలూయా. నన్ను నా తండ్రి ఇంటి నుంచి కనాను తీసుకొచ్చింది ఎవరు? పరలోకపు దేవుడగు యెహోవా. నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ స్థిరపరిచింది ఎవరు? నా యెహోవా. నన్ను తీసుకొచ్చి నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు నా దేవుడు. ఏ దేవుడైతే నాకు వాగ్దానం చేశాడో ఆ దేవుడు తన దూతను నీకు ముందుగా పంపి అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేటట్లు చేస్తాడు. చప్పట్లు కొడతారా ఒక్కసారి? గట్టి చెప్పండి హల్లెలూయా. చప్పట్లు కొడతా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎవరితో మాట్లాడే మాట ఇది? అబ్రహాము తన కుమారుడికి సంబంధం తీసుకోవడానికి బయలుదేరినటువంటి తన ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరుతో చెప్తున్నాడు ఈ మాట. ఏమన్నా ఎవరితో చెప్తున్నాడు? ఎవరో ఒక సుబ్బారావు అంటున్నారు. చూస్తున్నారు. ఎందుకమ్మా కళ్ళు మూసి ప్రార్థన చేస్తారు నా కోసం కొందరు? నా ప్రభు అయిన దేవుడు అగ్ని నీ మీద కాదు. ఏం చేద్దాం? ఇంత అరిసినా కూడా మీకు హుషారు రావట్లేదు అంటే అందరూ బాగానే ఉన్నారులే, ఒకరో ఇద్దరు. ఏసునామలు ఆ వికెట్ కూడా వెలగతా ఏసునామలు అంతే.
వెలిగిందాక నేను ఒప్పుకోను కదా. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము గారు ఎలియాజరు చెప్తున్నాడు, ఎలియాజరు అక్కడికి వెళ్ళి ఎవరిని ఎతకాలి, మీ బంధువులు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ చేయాలి, ఒక అమ్మాయిలు ఉన్నారా లేదా, ఈ టెన్షన్ పడుతున్నావు నువ్వు, అమ్మాయిలు ఉండారా లేదా, ఎన్ని వద్దు నీకు, నువ్వు ధైర్యంగా బయలుదేరి వెళ్ళు. జడి హోసన్నా నువ్వు బయలుదేరి వెళ్ళు. డేవిడ్ ఉండవా లేవా, డేవిడ్ కానీ సరే ఇంకా చాలుగానంటవా, నువ్వు బయలుదేరి వెళ్ళు. నన్ను ఇక్కడికి తెచ్చి నాతో మాట్లాడి నాకు ప్రమాణం చేసి నాకు వాగ్దానం చేసి నన్ను ఇంత బాగా చూసుకుంటున్నా నా పరలోకపు దేవుడు యెహోవా నీకు ముందుగా నా ఆయన దూతని పంపిస్తాడు. ఆయన తన దూత నీకు ముందుగా పంపుతాడు. నువ్వు వెళ్ళేసరికే నా కుమారునికి భార్యను రెడీ చేసి పెడతాడు నా దేవుడు. ఎవరి ద్వారా? తన దూత ద్వారా. నువ్వు అక్కడి నుంచి నా కొడుక్కి భార్యను తీసుకొని వస్తావు అని చెప్తున్నాడు. ఏం విశ్వాసం అక్క, ఏం విశ్వాసం అక్క. ఇప్పుడు చెప్పండి, మన కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఫోటోలు ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇస్తున్నాం మనమా? ప్యారైలే ప్యారైలే. ఆ మంచి సంబంధాలు చూడు, బాగా ఉండాలా, తెల్లగా ఉండాలా, పొడులు ఎత్తు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండు, క్యాస్ట్ కూడా మా క్యాస్ట్ అయి ఉండాలా, లేకపోతే కట్నం కూడా కొంచెం ఒక రకంగా చూడు, కట్నం కూడా కావాలా. పేరయ్యా చూస్తున్నావా? మొన్న ఒకసారి సభలకు పోయాం మేము. అక్కడ ఒక ఆమె ప్రార్థన వచ్చి ఇదిగో ఫోటో పట్టుకో, ఫోటో అనింది. ఏందమ్మా ఏం ఫోటో, ఏం ఫోటో అమ్మా? మా అబ్బాయి ఫోటో. నాకెందుకమ్మా? అదేలే మీరంతా ఊర్ల మీద తిరుగుతుంటారు కదా. ఏంది? నేను ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్పడానికి పోయేవాడిని, నేను ఊర్ల మీద తిరుగుతుంటానంట. కోపం వస్తా ఉంది లోపల. అవునమ్మా తిరుగుతుంటానమ్మా ఊర్ల మీద. అదే ఒక అమ్మాయిని చూస్తావని, అదే మా క్యాస్ట్ కూడా చెప్తాను, మా క్యాస్ట్ అంటా ఉంది. అమ్మా సాల్లేం ఆపేయమ్మా, నువ్వు ఆపి. నేను మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే నేను దేవుని మనిషిని. ఆమె చెప్పు గట్టిగా. నేను నాట్ ఏ మ్యాన్ ఆఫ్ పీపుల్. నేను మనుషుల మనిషిని కాదు, నేను దేవుని మనిషిని. నా నోరు మాట్లాడితే దేవుని గురించే మాట్లాడాలా. సంబంధాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు అమ్మ చేసుకొని నన్ను కొట్టడం తర్వాత ఆడేమైనా అయిందంటే నాకు పడద్ది. నాకు ఎందుకు, నాకు అసలు వద్దు బాధలా. నన్ను దేవుడి పెళ్ళి చేయడానికి పిలవలా, సంబంధాలు మాట్లాడడానికి పిలవలా. నా బిడ్డలకి నేను నేర్పించాను తెలుసా? మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, సంబంధాలు మీ ఇంటికే వస్తాయి యేసునామములో. నమ్మితే చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టు. ఈ మాట లైవ్లో పోతుంది ఇప్పుడు. డైరెక్టర్ గారు, నీ కొడుకు కూడా సంబంధం ఎవరు తేవాలా? ఎవరు తేవాలా? దేవుడే తేవాలి. తన దూతను ముందుగా పంపి అనా లైవ్లో పోతున్నా, గట్టి చెప్తున్నా అన్న ఒకసారి ఆలోచించుకుని చెప్పనా. ఇంత లేదేడా, ఇన్ని మాటలు లేవు. ఒకటే మాట. నా కుమార్తెలారా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలారా, మీ పిల్లలకి సంబంధాలు దేవుడు నిశ్చయంగా తీసుకొని వస్తాడు. ఆడపిల్లలారా తొందరపడద్దు. డాడీ నాకు ఓడే కావాలి అనొద్దు. మనకు వద్దు అసలు ఆ బాధే వద్దు. ఒకవేళ వాడే అయితే వాడినే దేవుడు మారుస్తాడు. ఆగు కొంచెం మాట. ఆయన ఒక్కసారి నీకు ఫిక్స్ చేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోద్ది యేసునామములో. దేవుడిచ్చే సంబంధాలు చేసుకోండి. ఇస్సాకులాగా చూసుకుంటాడు నిన్ను. ఒక బిడ్డ పాట పాడింది, ఇస్సాకు లాంటి భర్త కోసం నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి ఏందమ్మా మరి అమ్మా, ఇంకోటి ఏందో నెక్స్ట్ ఏంది? రిప్కాను పోలిన దానిగా నేను రెడీగా కూర్చో ఉన్నాను. ఎప్పుడు వస్తావురా స్వామి, నువ్వు కనబడవరా స్వామి. మనం ఏం అడగబల్లే, పాటలు పాడ ఏం చేయబల్లే, మంచి పాటలే. బిడ్డలు బాగా పాడారు, దేవుడు స్తోత్రం. బిడ్డ పెళ్ళి అయింది, ఇప్పుడు బిడ్డ కూడా పుట్టినాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్క మీకు ధైర్యం చెప్తున్నా, మీ ఇంటికి దేవుడు దూతను పెట్టలేదా? మరి నీ కూతురికి సంబంధం దేవుడు చూడ్డా? ఎందుకు తొందరపడుతున్నావు? లేట్ అయినా పర్వాలేదు, లేటెస్ట్గా ఉంటుంది ఏసై ఇస్తే. ఆమెనానండి. నా ఇద్దరు బిడ్డలని అదే అనుకుంటున్నా. నా ఇద్దరు బిడ్డలకి సంబంధాలు నా ఇంటికి రావాలి యేసునామములో. నేను ఫోటోలు పెట్టేది లేదు, ఎవరిని అడిగేది లేదు. వాళ్ళిద్దరిని తల్లిగారు బయట తీసుకొచ్చావు. వాళ్ళిద్దరికి ఎక్కడెక్కడ అల్లుళ్ళు ఆడబెట్టినావు తీసుకురా. నువ్వు ఇస్తే అల్లుళ్ళు మామయ్య ఉన్నారు మామయ్య అంటారు. నేను కానీ కోరుకున్నాను, ఏవరా ఏరా భాషాబాయ్ అంటారు నన్ను. నాకెందుకు వచ్చింది బాధ? నాకు బీపీలు పెట్టుకోవాలి నాకు మైండ్లో లేదు. నువ్వు ఎవరిని ఇస్తే నేను రెడీ. అప్పుడు నేనేం ఇస్సాకు లాంటి అల్లుడు నాకు తొందరగా తీసుకొని రావాలి. నేనేమన్నా ఇంకా నాకు అవసరం. ఆల్రెడీ ఆయన ప్రిపేర్డ్గా ప్లాన్లో ఉన్నాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. ఇద్దరు కూతురికి ఎప్పుడు చేయాలో, వాళ్ళు ఎప్పుడు ఎట్ట చేయాలో అంతా ఆయనకు తెలుసు. నేనేం టెన్షన్ పడినావు అక్క, నేను విశ్వసిస్తున్నాను అక్క, నేను నమ్ముతున్నాను అక్క. మీరు నమ్మండి, మీ బిడ్డలకి మంచి సంబంధాలు దేవుడు ఇస్తాడు. తొందరపడ్డారా ఇబ్బందులు పాలవుతారు. తొందరపడద్దు. ప్రార్థన పూర్వకంగా 1-3 సార్లు చెక్ చేసుకుందాం.
ఆగదాం. ప్రభువా నువ్వు పంపించిందేనా అడగదాం. మంచి బిడ్డలు ఇస్తాడు దేవుడు మనకి. అన్న ఈ రోజులు ఎవరున్నారన్నా, ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరున్నారన్నా, నువ్వేం టెన్షన్ పడబల్లే. ఇస్సాకులు మన కోసం రెడీగా ఉన్నారు యేసునామంలో. మన ముందు నడిచేది ఎవరు? ఆయన తన దూతను నీకు ముందుగా పంపి నా కుమారునికి భార్యను తీసుకొచ్చేటట్టు చేస్తాడు. ఆ మాట ఏమి నెరవేర్చడమా దేవుడు? ఆ బావి దగ్గర ప్రార్థన చేసాడో లేదో వచ్చేసింది. రెబ్కా లాంటి చిన్నది ఒకటి కొండ ఒకటి పెట్టుకొని వచ్చి నీకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తానని చెప్పి, మంచి అమ్మాయి కదా, దేవుడు సెలెక్ట్ చేసిన అమ్మాయి ఇస్సాక్కి రెబ్కా. అందుకే వాళ్ళిద్దరు నాకు భలే ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయా? ఇస్సాకు రెబ్కా గొడవలు పడి అబ్రాం గారు డాడే అని హిమాన్ని తీసుకొచ్చాము మెంటల్ దాన్ని. ఏదో ఈ మనిషి నా మాట అనట్లా, తీర్చవా అని ఏం పంచాయతీల్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతికినంత కాలం అన్యోన్యంగా బ్రతికారు బిడ్డ వాళ్ళిద్దరు. కాబట్టి ఆడపిల్ల కాస్త ఏమనుకోబాకండి మాట చెప్తున్నానని. నీకేం తెలుసు ముసలివాడా? నేనేం ముసలివాడిని కాదు, నేను ఇంకా చిన్నవాడినే. కొంచెం మీకు మంచి మాటలు చెప్తున్నాను, టెన్షన్ పడబాకండి, తొందరపడబాకండి. ప్రభు ఇచ్చేదా కాగండి. మీ జీవితాల్ని వజ్రాల్లాగా చూసుకొని పెట్టలేసాడు యేసు నామంలో. ఒకవేళ మీ ఆప్షన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు? అవమానం కదా, బాధ కదా. నా బిడ్డలు ఆప్షన్లు ఫెయిల్ కాకూడదనే కోరుకుంటా. ఒకవేళ మీరు ముందు అడుగు వేసారా, బాగుండాలనే కోరుకుంటా. దేవుడి చేత సాగదాం. దేవుడు మన బిడ్డలకి మంచి అల్లుల్ని, అంటే నాకు అల్లుళ్ళే, మన బిడ్డలకి మంచి భర్తలు మన ప్రభు అనుగ్రహించునుగాక. ఏడబెట్టి చూసుకోవాలా, ఏడబెట్టుకోవాలి. కింద పెడితే ఏం బద్దే, పైన పెడితే ఏం తీసుకోబద్దే, అట్ట చూసుకోవాలన్నమాట. అట్ట చూసుకునే బిడ్డల్ని మన పిల్లలకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకని మన ముందు మన పిల్లల వివాహ విషయాల్లో, మన పిల్లల ఉద్యోగాల విషయాల్లో దేవుడు తన కార్యాలు చేయటానికి తన దూతను మనకు ముందుగా పంపున్నాడు. బిడ్డ, అబ్రాహాముకి కార్యం చేసిన దేవుడు నాకు చేయడా? అబ్రాహాము కార్యం చేసిన నీకు చేయడా? ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం కలిగి ఉండండి, నమ్మకంగా ఉండండి. మన బిడ్డల బ్రతుకులు దేవుడు దీవించబోతున్నాడు యేసు నామంలో. యవనస్తులారా, మీ బ్రతుకులు ఆశీర్వదించబడును గాక. విలువైన కుటుంబాల్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకొని పోవును గాక. అయిపోయింది ఒకటే. ఎలియాజర్ కంటే ముందుగా వెళ్ళి ఇస్సాకుకు భార్యగా రెబ్కాను సిద్ధపరచిన దేవుని దూత. అయిపోయింది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ పెట్టారు. ఆదికాండం 28వ అధ్యాయం. చదవలేదు నేను గుర్తు చేస్తా. ఆదికాండం 28వ అధ్యాయం 20 నుంచి 22 దాకా ఒక పాయింట్. 35 అదేంటి? ఆదికాండం 35:3. ఆదికాండం 35:3. దూత ముందుకు వెళ్ళాలి కదా, మన పాయింట్ అది. 35:3. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండినా, అది నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండినా నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఇది యాకోబు గారు, దీవెనక యాకోబు గారు తన బిడ్డలతో చెప్తున్నమాట, తన భార్యలతోటి బిడ్డలతో ఈ మాట చెప్తున్నాడు. అమ్మాయి లేండి, అందరూ రెడీ అవ్వండి, క్లీన్ చేసుకోండి, శుభ్రపరచుకోండి, మనం బయలుదేరుతాం. ఎక్కడికయ్యా? నా మార్గమంతటిలో నాకు తోడై ఉండి నన్ను క్షేమముగా మరలా తీసుకొచ్చి నన్ను నా తండ్రి దగ్గర చేర్చిన నాకు మార్గములో తోడై ఉన్న నా దేవునికి బేతేల్లో బలిపీఠం కట్టాలి, నేను మాటిచ్చా, లేడిపోదాం అని యాకోబు గారు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఇక్కడ చూసాం. అంటే ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి, తండ్రి ఇంటి నుండి మేనమామ ఇంటికి బయలుదేరిన రోజు యాకోబు గారు ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను చేతికత్తో దాడుతున్నాను, నేను మరలా తిరిగి వస్తాను నమ్మకం నాకైతే లేదు. నన్ను మా మేనమామ దగ్గర క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ ఎంతకాలం పెడతావు నాకు తెలియదు, మరలా నన్ను క్షేమంగా నా తండ్రి దగ్గరకు తీసుకొని వస్తే, తండ్రి నీకోసం నమ్మకంగా నేను బ్రతికి ఏదో నాకు కలిగిన దాంట్లో దశంభాగం ఇస్తాను ప్రార్థన చేసుకున్నాను. బిడ్డ, 20 సంవత్సరాల తర్వాత యాకోబు అడిగినంతకంటే ఊహించినంతకంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని మామ కంటే గొప్ప ఆస్తిపడుగా చేసి 2 మందలుగా చేసి క్షేమముగా తండ్రి ఇంటికి చేర్చాడు. యాకోబుకు ముందుండి నడిచిన దేవుని దూత. గట్టి చెప్పు హల్లెలూయా. మామ 10 సార్లు జీతం మార్చి మోసం చేశాడు అల్లుడిని. యాకోబు ముందు గనక దేవుడు లేకపోతే, యాకోబు ముందు దేవుని దూత లేకపోతే యాకోబు వట్టి చేతులతో వచ్చేవాడు. ఆ దూత యాకోబుకు సహాయం చేసి గొప్ప ఆస్తినిచ్చి తీసుకొని వచ్చాడు. యాకోబుకు ముందు నడిచిన దేవదూత యాకోబును దీవించాడు, ఆస్వాదించాడు. బిడ్డలారా, ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అలాగే యోసేపు ఐగుప్తులో బానిసగా ప్రవేశించిన నాటి నుండి ఐగుప్తుకు అధిపతిగా చేయబడి 80 సంవత్సరాలు పరిపాలించి మరణించేదాకా యోసేపుకు ముందుగా తోడయుండి నడిపించాడు దేవుని దూత యోసేపుతో కూడా.
కాబట్టి మన యోసేపులాగా ఐగుప్తులో పడ్డ కష్టాలు, యోసేపు ఐగుప్తులు ఎన్నో కష్టాలు పడి ఎన్నో కన్నీళ్ళు విడిచి కదా బిడ్డ. ఆ కన్నీళ్ళల్లో, కష్టాల్లో, చెరసాల్లో, జైల్లో దేవుని దూత యోసేపు ముందుగా నడిచి ఆ కన్నీళ్ళన్నీ తప్పించి, రక్షించి, విమోచించి ఐగుప్తుకు అధిపతిగా చేసి 80 సంవత్సరాలు రాజుగా చేసి క్షేమంగా ఉండినట్లుగా, మంచి ముసలి వయసులో చనిపోయేటట్లుగా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటంటే యోసేపుకు ముందు నడిచిన దేవుని దూత. ఇంత ఆధారాలు మనకు బైబిల్లో ఉన్నప్పుడు ఎందుకు దిగులు పడాలి బిడ్డ? ఎందుకు దిగులు పడుతున్నారు? ధైర్యం తెచ్చుకోండి. మీ కష్టాలు తొలగిపోయే రోజులు, మీ కన్నీళ్ళు తుడవబడే రోజులు, మీ సమస్యలు మార్చబడే రోజులు, ప్రభు మీ చేతులు పట్టుకుని నడిపించే రోజు దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ దూత అందివే, ఏంజల్ అందివే. ఆయన మీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తూ ఉన్నాడు. మీరు క్షేమంగా సాగిపోతారు. 2026లో విజయ పదంలో నడుస్తారు. యేసు నామములో మీరంతా, మనమందరము విజయ పదంలో నడుస్తాము. నమ్మకపోతే దెబ్బ, నమ్మకపోతే ప్రమాదం ఉంది బిడ్డ. నమ్మి వెళ్ళు, ఇక్కడి నుంచి నమ్మి వెళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక సంగతి జరిగింది. మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇజ్రాయేలును రక్షించడానికి గిద్యోనుకు ముందుండి నడిచిన దేవదూత 300 మందితో లక్షల మంది శత్రువులు జయించాడు గిద్యోను. వట్టి కొండలు, బోరలు, దివిటీలతో పట్టుకొని యుద్ధం చేయకుండా కాపాడగలిగాడు. కారణం గిద్యోనుకు ముందుండి నడిచిన దేవదూత. నీ మీదకి ఎవరెవరైతే ఎగిసిగిసి వస్తున్నారో శత్రువులు బిడ్డ, నీ అంతు చూస్తాం, నీ జీవితం అయిపోయింది, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు అని మన మీద సవాళ్ళు చేసి మన నాశనాన్ని కోరుకుంటున్న శత్రువు నీ ముందు నడిస్తే, నీ ముందుంటే గుర్తుపెట్టుకో, గిద్యోనుకు ముందు నడిచి శత్రువుల మీద జయాన్ని ఇచ్చిన ఆ దేవుడు తన దూతని మన ఇంటికి ముందుగా, మనకు ముందుగా, మన కుటుంబానికి ముందుగా పంపుతున్నాడు. ఏ శత్రువులు నిన్నేమీ చెయ్యలేరు. ఆమె చెప్పు గట్టిగా, ఏ శత్రువు నిన్నేమే, ఏ రోగము నిన్నేమి, ఇంకో చిన్నగా చెప్పండి, ఇంకొంచెం చిన్నగా, ఏ రోగము నిన్నేమి, ఇంకొంచెం చిన్నగా. ఏంది పెద్దగా వెళ్తున్నారు మీరు? చెబితే సౌండ్ వస్తుంది అన్నమాట. ఏ రోగము మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ అప్పులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. అది మన గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం అమ్మా? మన ముందు నడుస్తున్న దేవుని దూత. జానుపాలన్న ఇంటి కుటుంబం ముందు దూత నడుస్తున్నాడు. ఇజ్రాయెల్ పాస్టర్ ఇంటి ముందు దూత నడుస్తున్నాడు. బిడ్డ, నేను నా గుండెలు టన్నులు విశ్వాసం చెప్తున్నాను మీకు. నేను నేర్చుకొని వచ్చి మీకు చెప్తున్నానమ్మా. ఇంతకాలం మనం ఇదిగా నేర్చుకుంది, ఇవి నేర్చుకోవాలి. ఇంతకాలం మనం ఇదిగో సినిమాలు మానకపోతే నువ్వు దీవించబడవు, నాశనం అయిపోతావు, నరకానికి పోతావు. తెలీదు. ప్రభు నేర్పిస్తున్నాడు బిడ్డ. ఈ వాక్యాలు అంటున్నప్పుడు ఈ సినిమాల మీద మైండ్ రాదు నీకు. అమ్మో, నా దేవుడు నాకు ఎంత కాపుదలు ఇస్తున్నాడా, నా దేవుడికి నేను ఎంత బ్రతకాలి, నేను ఎంత నమ్మకంగా ఉండాలి. ఏడస్తావు బిడ్డ దేవుడి దగ్గర నువ్వు. ప్రభు నేర్పించినప్పుడు నేర్చుకుందాం. నా ప్రభు అయిన యేసయ్య తన దూతలని మన ప్రతి కుటుంబానికి ముందుగా పెట్టున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, దిగులు పడద్దు, భయపడద్దు. ఆయన దూత మనకు ముందుగా వెళ్ళి మెట్టగా స్థలాలు సరళం చేసి, ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఇనప గడియలు విడగొట్టి, క్షేమముగా సమాధానంగా 2026 నుంచి ఆశీర్వాదకరంగా దూసుకుపోయిపోయేటట్లు ప్రభువు మనతో నడుస్తున్నాడు. ఆయన పిల్లలు భయపడాల్సిన అవసరమా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడు సింహము వలె, చెప్పు గట్టిగా, సింహం వలె. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన అన్ని రకాల మేలులతో మనల్ని దీవిస్తాడు బిడ్డ. దయచేసి నమ్ము. నేను ప్రార్థన చేయట్లేదు, ఎన్ని వద్దు. నీకు శక్తినిస్తాడు దేవుడు, నిన్ను నిలబెడతాడు దేవుడు, నీ పిల్లల భవిష్యత్తు కాపాడుతాడు దేవుడు. గుండెల నిండా విశ్వాసం దూసుకొని పోవును గాక యేసు నామములో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక, నీ విశ్వాసమే నిన్ను లేవనెత్తును గాక, నీ విశ్వాసమే నీ బ్రతుకు బాగు చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామమ్మా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తే దక్క, తర్వాత మనం స్వస్థ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.